హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఏప్రిల్ మంత్కి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయి. అందరికీ గుడ్ న్యూస్ వచ్చింది. 1,20,000 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఇండియా మొత్తంలో ఎక్కడున్నా అందరూ మహిళలు పురుషులు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అండి. పోస్ట్ ఆఫీస్, బ్యాంక్, డిఆర్డిఓ, ఆర్మీ ఇలా చాలా గవర్నమెంట్ నుండి వేకెన్సీస్ అయితే వచ్చాయి. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్ కూడా అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఏ క్యాండిడేట్స్ ఎలిజిబుల్, ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇప్పుడిప్పుడే ఏప్రిల్ నెలకి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయి. ఇండియా మొత్తంలో ఎక్కడున్నా మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఫస్ట్ వేకెన్సీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి వచ్చింది. ఈ ఇన్కమ్ ట్యాక్స్ జాబ్స్ కి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ అయితే వచ్చాయండి. వీటికి ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది గవర్నమెంట్ రూల్స్ పరంగా ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కి 34,800 రూపాయల వరకు, ట్యాక్స్ అసిస్టెంట్కి 20,200 రూపాయల వరకు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 20,200 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. ఇదే కాకుండా గ్రేట్ పే అని చెప్పి కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. ఏజ్ లిమిట్ చూసినట్లయితే మీ ఏజ్ 18 ఇయర్స్ నుండి మ్యాక్సిమం 30 ఇయర్స్ మధ్యలో ఉందనుకోండి, మీరు ఇన్కమ్ ట్యాక్స్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారికి, ఎస్సీ ఎస్టీ వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్కి ఏదో ఒక డిగ్రీ మనకు ఉండాలి. ట్యాక్స్ అసిస్టెంట్కి కూడా ఏదో ఒక డిగ్రీ ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి మినిమం 10th క్లాస్ పాస్ అయితే ఉండాలండి. ఇంకా అంతకన్నా పోయి ఏదన్నా మనం అయితే అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎలా అప్లై చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. 18th ఏప్రిల్ లోపల ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ మనకి బీపీఎస్సీ నుండి వచ్చింది. అంటే బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి హెడ్ మాస్టర్ జాబ్స్ అయితే వచ్చాయి. ఇవైతే చాలా జాబ్స్ ఉన్నాయండి. 6,421 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. శాలరీ 35,000 రూపాయల వరకు అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీ ఏజ్ మాక్సిమం 47 ఇయర్స్ లోపల ఉంటే ఈ గవర్నమెంట్ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వరకు ఒక 200 రూపీస్ వరకు ఉంటుంది ఫీజు. మిగిలిన వారికి ఒక 750 రూపీస్ వరకు అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఎవరికైతే బీఈడి, బీఏ లేదా బీఎస్సీ ఈ క్వాలిఫికేషన్ ఉంటుందో అండ్ టీఈటీ ఎగ్జామ్స్ రాసుంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. వీటికి 28th మార్చ్ లోపల ఈ జాబ్స్కి అప్లై చేయాలి. నెక్స్ట్ వేకెన్సీ మనకి బరోడా బ్యాంక్ నుండి అప్రెంటిస్ జాబ్స్ వచ్చాయండి. ఒక 250 అప్రెంటిస్ జాబ్స్ అయితే ఉన్నాయి. వీటికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆల్ ఇండియా క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. మంచి శాలరీ అయితే ఇస్తారు. ఒక గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుందండి. అంటే ఇక్కడ మనకి సెలక్షన్ అనేది ఆన్లైన్ ద్వారా అయితే ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. జనరల్ ఆర్ ఓబీసీ వరకు ఒక 450 రూపీస్ వరకు, ఎస్సీ ఎస్టీ వరకు ఒక 100 రూపీస్ వరకు అప్లికేషన్ ఫీ ఉంటుంది. మీ వయసు 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్యలో ఉంటే మీరు ఈ బ్యాంక్ జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారికి, ఎస్సీ ఎస్టీ వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఇస్తున్నారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే క్యాండిడేట్స్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఆల్రెడీ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. వీడియోని కేర్ఫుల్గా చూడండి. నెక్స్ట్ వేకెన్సీ ఇండియన్ ఆర్మీ నుండి జాబ్స్ వచ్చాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ వచ్చాయండి. వీటికి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఒక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. అడ్రస్కి పోస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఇనిషియల్గా ఒక రిటన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. శాలరీ అనేది 18,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మీ ఏజ్ 18 ఇయర్స్ నుండి 25 ఇయర్స్ మధ్యలో ఉంటే మీరు ఈ ఆర్మీ జాబ్స్కి అప్లై చేయొచ్చు. క్యాండిడేట్స్ ఎవరైతే 10th క్లాస్ పాస్ అయింటారో వాళ్ళందరూ ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అండి. ఆల్రెడీ ఇక్కడ ఇండియన్ ఆర్మీకి రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. మనం వితిన్ 20 డేస్ లోపల ఈ జాబ్స్కి అప్లై చేయాలి. వీడియోని కేర్ఫుల్గా చూడండి. నెక్స్ట్ వేకెన్సీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి చీఫ్ కన్సర్వేటర్ జాబ్స్ వచ్చాయండి. వీటికి ఇవి చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఎగ్జామ్ అయితే ఉండదు. మనకి వాకిన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. డేట్స్ అయితే ఉన్నాయి. వాటికి వాకిన్ ఇంటర్వ్యూ అటెండ్ అయితే సరిపోతుంది. 21,000 రూపాయల నుండి 24,000 రూపాయల మధ్యలో శాలరీ అయితే ఇస్తారు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్కి. ఎవరికి ఎటువంటి ఫీజు అయితే లేదు. క్యాండిడేట్స్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చండి. ఇదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వచ్చిన భారీ జాబ్ వేకెన్సీస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి బిజినెస్ కరస్పాండెంట్ జాబ్స్ అయితే వచ్చాయి. వీటికి 1,420 వేకెన్సీస్ మనకు ఉన్నాయండి. ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆల్ ఇండియా క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అండి. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఇనీషియల్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత జాబ్ అయితే ఇస్తారు. మనకి శాలరీ 7,000 రూపాయల నుండి 15,000 రూపాయల మధ్యలో శాలరీ అయితే ఇస్తారు. అక్రాస్ ఇండియా ఎక్కడున్నా మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ ఎస్బీఐ హెడ్ ఆఫీస్ రిక్రూట్మెంట్కి
మనకి గవర్నమెంట్ రూల్స్ పరంగా ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. మినిమం 21 ఇయర్స్ అయితే దాటి ఉండాలి. అండ్ ఓబీసీ వారికి, ఎస్సీ ఎస్టీ వారికి ఇక్కడ బెనిఫిట్స్ కూడా అయితే ఇస్తున్నారు. గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరికి ఇక్కడ ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదండి. ఆన్లైన్లో ఒక ఫామ్ని ఫిల్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ అంతకన్నా అబవ్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ ఈ ఎస్బీఐ బ్యాంక్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. దీనికోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. పోస్ట్ ఆఫీస్లోని మెయిల్ మోటార్ సర్వీస్ నుండి ఈ జాబ్స్ వచ్చాయి. స్టాఫ్, కార్ డ్రైవర్ జాబ్స్ వచ్చాయండి. వీటికి ఆఫ్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఎటువంటి పరీక్ష అయితే లేదు. డైరెక్ట్గా మీకు కానీ డ్రైవింగ్ అని వచ్చింటే సరిపోతుంది. డ్రైవింగ్ టెస్ట్ అయితే పెడతారు, దాని ద్వారా జాబ్ అయితే ఇస్తారు. శాలరీ 19,900 రూపాయల నుండి 63,200 రూపాయల మధ్యలో శాలరీ అయితే ఇస్తారు. మాక్సిమం మీ ఏజ్ 56 ఇయర్స్ లోపలగా ఉందనుకోండి, మీరు మెయిల్ మోటార్ సర్వీస్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదండి. క్యాండిడేట్స్ ఎవరైతే మినిమం 10th క్లాస్ పాస్ అయ్యింది, ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ది, వాళ్ళందరూ ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. వితిన్ 30 days లోపల ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వేకెన్సీ డిఆర్డిఓ నుండి వచ్చింది. డిఆర్డిఓ గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ నుండి జాబ్స్ వచ్చాయి. దీన్నే డిఆర్డిఓ జీటీఆర్ఈ అంటాము. ఇక్కడ ఏమేమి పోస్టులు వచ్చాయంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్, ఐటీఐ అప్రెంటిస్ జాబ్స్ అయితే వచ్చాయి. ఒక 150 వేకెన్సీస్ మనకైతే ఉన్నాయండి. వీటికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆల్ ఇండియా క్యాండిడేట్స్ ఈ డిఆర్డిఓ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మనకి గవర్నమెంట్ రూల్స్ పరంగా సెలక్షన్ అయితే ఉంటుంది. శాలరీ మనకి బీఈ బీటెక్ వాళ్ళకి ఒక 9,000 రూపీస్ అయితే ఉంటుంది. డిప్లొమా వాళ్ళకి 8,000 రూపీస్, ఐటీఐ వాళ్ళకి ఒక 7,000 రూపీస్ వరకు అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం మీ ఏజ్ 18 ఇయర్స్ నుండి 27 ఇయర్స్ మధ్యలో ఉందనుకోండి, మీరు ఈ డిఆర్డిఓ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఇస్తున్నారండి. క్యాండిడేట్స్ ఎవరైతే 10th క్లాస్, ఐటీఐ, డిప్లొమా లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఆల్రెడీ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఇక్కడ ఎవరీ స్టెప్ చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్గా చూడండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదన్నా బ్రౌజర్ ఓపెన్ చేసి moneymaava.com అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. టాప్ 8 గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పి కనిపిస్తుంది కదండి. దీని మీద క్లిక్ చేసామనుకోండి, ఈ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్, అప్లై లింక్స్ అన్నీ క్లియర్గా అయితే ఉంటాయి. మొదటగా ఇన్కమ్ ట్యాక్స్ జాబ్ అయితే కనిపిస్తుంది కదా, అప్లికేషన్ ఫామ్ లింక్ అయితే ఉంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ ఫామ్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది. ఇక్కడ నుండి అప్లికేషన్ ఫామ్ని మనం అయితే ఓపెన్ చేసి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా చూడవచ్చు. నోటిఫికేషన్ మనకి డౌన్లోడ్ అయిపోయింది. ఇదైతే 100% రియల్ జాబ్స్, రిక్రూట్మెంట్ అని చెప్పి కనిపిస్తుంది. నీట్గా ప్రతి ఒక్క జాబ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఎంత శాలరీ ఇస్తారు అన్ని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇంకా ఏమేమి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ మీరే చెక్ చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా కొంచెం కిందకి స్క్రాల్ చేసామనుకోండి, ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే కనిపిస్తుంది కదా, ఫామ్ అని చెప్పి ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3 అని చెప్పి ఈ ఫామ్ని నీట్గా మనం అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత మన సర్టిఫికేట్స్ మనం అన్ని అటాచ్ చేసి పైన ఒక అడ్రస్ అయితే ఉంది కదా, బోల్డ్ కలర్లో, బ్లాక్ కలర్లో, ఈ విధంగా ఈ అడ్రస్కి, కోల్కతా ఈ అడ్రస్కి మనం అయితే పోస్ట్ ద్వారా పంపించాల్సి అయితే ఉంటుంది. ఇదే కాకుండా ఇంకా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. వాటికి సంబంధించిన అప్లై లింక్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. నెక్స్ట్ బరోడా బ్యాంక్ అని చెప్పి కనిపిస్తుంది. దానికి సంబంధించిన లింక్ అయితే ఇక్కడైతే ఉందండి. అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసామనుకోండి, ఈ పేజ్కి అయితే వచ్చేస్తాం. ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అయితే చేశారు. క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మొదటిగా మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఫోటో, సిగ్నేచర్ ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ మీద మీ సిగ్నేచర్ అనేది చేసి ఇక్కడైతే అప్లోడ్ చేయండి. నెక్స్ట్ డీటెయిల్స్ అన్ని అయితే ఇవ్వండి. ఒకసారి చెక్ చేసుకొని పేమెంట్ చేసి సరిపోతుందండి. సో ఈ విధంగా చాలా సింపుల్గా ఆన్లైన్లో మీరు జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకా ఇక్కడ చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడే ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళు అప్లై చేసుకుంటారు. అండ్ ఈ వీడియోని ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.